దివి నుంచి భూమికి నీటిని దించినటువంటి భగీరథుని పాట పాడితే నువ్వు పారిపోతావు, కొద్దిసేపు ఓపిక పట్టుకో. ఎందుకంటే ఉన్న పాట పాడితే మీరు ఉండరు కదా, అందుకోసమనే. పర్లేదు, పాటను చూసినటువంటి భయం ఇంకా మన రేవంత్ రెడ్డికి దిగిపోలే. ఇంకా తెలంగాణ పాటను చూసింది, మనసులో యాది పెట్టుకున్నందుకు ధన్యవాదాలు అన్న. గట్లనే ఉండు నువ్వుగా. కాబట్టి అట్లాంటి భగీరథుని నేను చూడలే. కానీ దివి నుంచి భువికి నీటిని దించి చాలామంది మాట్లాడుతుంటే చూస్తూ ఉన్నా నేను. ఆ నీళ్ళ గురించి పెడుతున్నారు, లెక్కల గురించి పెడుతున్నారు, పైపులు పొడివి ఎంత అంటారు, ఒకడు అడ్డం ఎంత అంటారు, ఒకటి లోపడి పోయిందా అంటారు, ఒక మీదికి వచ్చిందా అంటారు. మొత్తంలో నీళ్ళు ఇచ్చే కార్యక్రమంగా చూస్తున్నారు అధ్యక్ష. కానీ నాకు ఇది ఒక దళిత బిడ్డగా, దళితుల ఆత్మ గౌరవ పథకంగా నేను భావించుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకనంటే నీళ్ళ కోసం ఒక దళిత బిడ్డగా నా తల్లి కన్నీళ్ళను చూసిన నా ఊర్లోనే మర్చిపోయినామా అధ్యక్ష? మీకు అనుభవం, మీరు కూడా కల్లారా చూసిర్రు అధ్యక్ష. మీ తల్లిగారింటికాడ గదే దుఃఖాన్ని చూసిర్రు, మీ అత్తగారింటికాడ గదే దుఃఖాన్ని చూసిర్రు, అక్కడ కూసుకున్నటువంటి ప్రతిపక్షాలందరూ కూడా గదే దుఃఖాన్ని చూసిరు అధ్యక్ష. రెండంచెల పద్ధతిని అధ్యక్ష కల్లారా చూసినాం అధ్యక్ష. 2 గ్లాసుల పద్ధతి. ఊరళ్ళందరికీ ఒక మంచి నీళ్ళబాయి, దళితులందరికీ ఒక మంచి నీళ్ళబాయి, ఉప్పు నీళ్ళబాయి. అటు మంచి నీళ్ళబాయి, ఇటు ఉప్పు నీళ్ళబాయి. పొరపాటున బాయి దిక్కు పోతే ఇంకా ఏమన్నా ఊళ్ళో ఉండనిచ్చే పరిస్థితులు మనం చూసినామా అధ్యక్ష? ఎన్ని కష్టాలు అనుభవించినాం అధ్యక్ష. గొడ్డు గొర్రెలు, మేకలు, బర్లు, కుక్కలు, పందులు, కోళ్ళు, పక్షులు, అన్ని మైల బట్టలు, మట్టి బట్టలు, మన్ను పూసలు అన్ని ఏ చెరువులైతే నీళ్ళలో విండుకుంటారో గా నీళ్లు రాగి బతికినటువంటి బిడ్డను అధ్యక్ష. నా తల్లి నా చెల్లెను కడుపులో మోసుకొని నన్ను సంకలో పెట్టుకొని ఇలా 2 కిలోమీటర్ల దూరం అవతల దాకా కుండను మోసుకొచ్చినటువంటి నా తల్లి దుఃఖాన్ని చూసిన కదా అధ్యక్ష. ఇవాళ నా తల్లి కళ్ళల్లో ఆనందాన్ని మాత్రమే నేను చూడగలుగుతా ఉన్నా. ఇలాగా ఆనందం ప్రతి తల్లికి కలగాలన్నటువంటి ఒక మహా సంకల్పానికి శ్రీకారం చుట్టినటువంటి ఒక ముఖ్యమంత్రి గారి గురించి 4 మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే నేను మనిషిని, నేను కృతజ్ఞత భావం కలిగిన వాడిని కాబట్టి అధ్యక్ష. ఇవాళ చాలా మాటలు ఇందాక చాలా వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎందుకంటే అధ్యక్ష మీరే చూసిరు తెలంగాణ ఉద్యమం అంతా. నీళ్లు, నిధులు, నియామకాలు, సాగునీళ్లు రావాలి, తాగునీళ్లు రావాలన్నటువంటి ఒక మహాసంకల్పం ఎంత గొప్పదో. ఇలా పడవబడ్డటువంటి భూములకు సాగునీళ్ళు ఎంత ముఖ్యమో ఇవాళ ప్రతి మనిషికి సాగునీళ్ళు. మీకు తెలియదా అధ్యక్ష? అన్నం లేకపోయినా పర్వాలేదు కానీ కసికడని నీళ్లుంటే చాలు, తాగి బతుకుదామన్నటువంటి తెలంగాణ తల్లుల మీద కన్నీళ్ళ మీద కైగట్టుకొని తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలు, తడిగొంతులారిపాయే తుమ్మెదాలు, ఊరవుతల బోరింగు తుమ్మెదాలు, సప్పుడేమో టింగు టింగు తుమ్మెదాలు, కొట్టి కొట్టి చేతులిరిగే, రొక్కలిరిగే అంటూ కన్నీళ్ళ మీద కైగట్టుకున్నటువంటి దుఃఖపు పాటలకు మీరే కదా అధ్యక్ష తెలంగాణ ఉద్యమంలో సప్పట్లు కొట్టింది. ఇలా మనం అది సాధించుకున్నటువంటి ఒక మహాయజ్ఞం గురించి మాట్లాడుతూ ఉంటే మనిషికో దిక్కు మాట్లాడుతున్నారు. ఎప్పుడు పైసలేనా అధ్యక్ష? ఇక జీవితంలో ఇదేనా పైసలేనా? కట్టకపోతామా అధ్యక్ష? మన పైసలు వస్తాయా నీ ఎంబడి? ఏమొస్తాయి మీ ఎంబడి? ఇవల్ల చేస్తున్నటువంటి ఒక పనులు మాత్రమే మీలో శాశ్వతంగా నిలబడతా ఉంటుంది. ఇలా చాలా మంది కనబడతా ఉండొచ్చు. ఎందుకనంటే పైపులలో ఏమొస్తాయి అంటే పైపులలో పైసలు చూసిన వాళ్ళకి పైసల గురించే మాట్లాడుతూ ఉంటారు. కానీ పైపులలో మేము నీళ్ళని చూస్తూ ఉంటాం కదా అధ్యక్ష. మేము కోరుకుంది ఇలా పైపులలో నాకు తెలిసి నీళ్ళు వస్తాయి అనుకుంటున్నా, కానీ పైసలు ఎలా పోతున్నాయి, ఎల్లకే పోతున్నాయి. నాకైతే ఏడ కనబడతలేదు. గమ్మత్తున్నది కథ ఇది. ఏమో పచ్చకామరులకు ఊరంతా పచ్చ కనబడ్డట్టున్నది కథ. ఎలా ఒక్కడి యాడ్ చేసుకోవాలి వాళ్ళ ప్రభుత్వంలోనే. ఎందుకంటే మళ్ళీ పేరు పెడితే లేచి చూసి అన్నదేమంటే మళ్ళీ యాడూరికి ఎత్తారో ఇదొక భయం అవుతా ఉన్నది నాకు. ఎందుకనంటే ఇవాళ ఒక సందర్భం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. మానేరు నా మానకొండూరు సంపత్ గారు, నా మానకొండూరు నియోజకవర్గం ఇవాళ నా మానకొండూరు నియోజకవర్గంలోని ఎల్లెండుంది అధ్యక్ష. చెయ్యాలన్నటువంటి సంకల్పం ఉంటే ఇలా చేసే గుణమే ఉంటే ఇలా సిద్దిపేటకు వచ్చి చూడండి. 20 సంవత్సరాల క్రితం నా ఊరు రావురూకుల నా తల్లి మైసమ్మ నా ఊర్లో నీళ్ల కోసం నా తల్లి పడ్డ కష్టాన్ని చూసిన తర్వాత ఇవాళ నా తల్లి చెప్పంపినటువంటి ఒక ముచ్చట మీకు యాద్ చేసుకొస్తా ఉన్నా. ఇలా అధ్యక్ష ప్రయత్నం మహాభగీరథమైనప్పుడు ప్రతి విషయం కూడా సఫలీకృతం అవుతుందానికి ఉదాహరణ ఇవాళ సిద్దిపేట నియోజకవర్గాన్ని మనం తీసుకోవచ్చు. నా ఊరు ఎల్ఎండి, నా నియోజకవర్గం, నా నీళ్లు 40 కిలోమీటర్ల నుంచి తీసుకుపోయి 20 సంవత్సరాల క్రితమే ఇంటింటికి నీళ్ళని ఇచ్చినటువంటి మా నేత నాటి ఎమ్మెల్యే వాళ్ళ కేసీఆర్ గురించి మనం ఆలోచించుకోవాలి. ఆ రోజు 20 కిలోమీటర్లు పట్టుదలతో నీళ్ళని తీసుకుపోయి సిద్దిపేటకి ఇచ్చిండే మెదక్ జిల్లాలో. ఇవాళ అదే ఎల్ఎండిలో అందరికీ నీళ్ళు ఇచ్చే ఈ క్షణానికి కూడా నీళ్ళ కోసం తనలాడుతున్నటువంటి దుఃఖాన్ని ఒక ఎమ్మెల్యేగా నేను అనుభవిస్తా ఉన్నా.
ఇలాగా దుఃఖం పోవాలి. ఏ నీ రిజర్వాయర్ల కింద నీళ్లు పల్లెలు ఉన్నాయో వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటి ఒక మహా సంకల్పం కదా అధ్యక్ష. ఇది భగీరథ. దీని మీద ఇంత రాద్ధాంతాలు ఎందుకు? కంట్రాక్టర్లు చూసినాం, మేము కూడా చేసినామని ఎగిరెగిరి పడుతుంది. మీరు కూడా చూసినా నేను మొన్న మా మేరత్త ఊరికి పోయినా పెద్ద ట్యాంకు కట్టిరు. ఇప్పుడు ఎప్పుడన్నా బెదిరిస్తే చాలు ఎక్కి నిలవడానికి వానికి వస్తున్నది, సుక్క నీళ్ళు అయితే వస్తలేదు. అదే ట్యాంకు మేము కూడా చూసినాం కదా అధ్యక్ష. ట్యాంకులను కట్టిర్రు, దానిలో పైపులు వేసిర్రు, పైపులకి ఏమన్నా నీళ్ళని చూసిర్రా? నీళ్ళని చూస్తే ఇలా మీరు గిడుందిరా. ఇది రెండూ ఉన్నాయి కదా. ఇవాళ ఇట్లాంటి సందర్భంలో ఇవాళ మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు మనం మనుషులుగా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనంటే ఇది తెలంగాణ రాష్ట్రం తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి మరణ వాంగ్మూలాన్ని రాసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక ఉద్యమ నేత దమ్ముందా ప్రపంచ చరిత్రలో? పేజీలు మర్రేయండి, కంప్యూటర్లు వెతకండి, డిక్షనరీ తీయండి. అనుకున్న పని సాధించకుంటే ఓట్లాడగానే అన్నటువంటి రాజకీయ నాయకుడు ఇక్కడ ప్రపంచంలో ఉంటాడా అధ్యక్ష? ఇలా గుర్తు చేసుకోవాలి మీరు. ఇంత గొప్ప సంకల్పంతో మన కళ్ళ ముంగట విజయాన్ని సాధించి పెట్టినటువంటి నేత కదా. నీళ్ళు తీసుకొద్దంటే మీ కడుపు నొప్పి ఏందో నాకు అర్థమైతలేదు. నాకు చెప్పాలి. దయచేసి నీళ్లలో ఇబ్బందులుంటే రాసివ్వండి. ఎందుకంటే ఇలా ఎవరు కూడా ఏదో రాజకీయాల కోసం మాత్రమే పదవులకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు. దయచేసి ఒక దుఃఖం ఉన్నది. 50 సంవత్సరాల తన్లాట ఉన్నది. 14 సంవత్సరాలుగా రాత్రనకా పగలనకా తెలంగాణ వస్తే ఏం చేసుకోవాలని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటున్నాం కదా అధ్యక్ష. ఒక ఆయన చెరువే వద్దంటాడు, ఇదంతా విచిత్రంగా ఉన్నది. ఒక ఆయన చెరువు వద్దంటాడు, ఒక ఆయన ఊళ్ళకి నీళ్ళకు రావద్దంటాడు, ఒక రకం ముసలోళ్ళకి పింఛన్లే ఇవ్వద్దు, మొత్తం ఎవ్వరికి ఏమి ఇవ్వద్దు, అంతా మనమే తీసుకుందాం, పంచుకుందాం, పండుకుందాం. ఇదేనా మన కథగా? దయచేసి మీరు ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. నాకు విమర్శించాలనిపిస్తలేదు కదా. దయచేసి నన్ను ఆ మాటను విమర్శగా తీసుకోకండి మీరు. దయచేసి నాకు విమర్శ రాదు, కృతజ్ఞత మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ నేను చూస్తున్నాను కదా. కాబట్టి అధ్యక్ష దయచేసి ఎక్కువ తక్కువ నేను మాట్లాడను. కానీ ఇవాళ మనం నేర్చుకోవాల్సింది కొంత ఉంది. దయచేసి ప్రతిదానికి ఉరికటోని కాళ్ళలో నేను కట్టె పెడతా, వాడు ఎల్లకిల వాడితే నేను కిల్లకిల్ల నవ్వుకుంటా కూర్చుంటా అంటే నడుతుందా ఈ అసెంబ్లీలా? మీరు చేసినాక నీళ్ళ గురించి ఎందుకు చర్చ ఉంటుంది ఇక్కడ? మీరు చేసినాక నీళ్ళ గురించి ఎందుకు చర్చ వస్తుంది? మీరు చేసినట్టుంటే ఈ క్షణానికి కూడా ఆదిలాబాద్లో కలుషిత నీళ్లు తాగి అంటురోగాలతో మలమలమరుతున్నటువంటి ఆదిలాబాద్ గోండల గురించి ఇలా అసెంబ్లీలో చర్చ ఉండేదా? నాగార్జున సాగర్ అలిగెల్లి దుంకుతా ఉంటే కూడా గుక్కడు నీళ్లకు నోసుకొని బొక్కలు వంకరపోయినటువంటి నా లంబాడి తల్లుల దుఃఖం గురించి ఇలా అసెంబ్లీలో చర్చ ఉండేదా? కాబట్టి ఇక్కడ రావాల్సింది ఆ దుఃఖానికి ముగింపు పలకాలి. వాళ్ళకి కావలసిన నీళ్లు ఇవ్వాలన్నటువంటి ఒక మహాసంకల్పానికే శ్రీకారం చుట్టినటువంటి ఇవాళ అది. ఎందుకంటే ఇవాళ పర్వాలేదు, నిజాలు నీళ్ళ లాంటివి కాబట్టి ఆ నీళ్ళ నిజాన్ని చూడలేనటువంటి వాళ్ళు ఉండలేరు ఇక్కడ. ఎందుకంటే ఇవాళ నిజాలలో వాళ్ళు ఉండలేరు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు ఉండలేరు. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా వెళ్ళిపోతారు, ఇంకా వాళ్ళు మళ్ళీ రారు. ఇది అసలు కాబట్టి ఎందుకంటే వాళ్ళు అన్నట్టుగానే ప్రజలు కూడా గమనిస్తున్నారు కదా, ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరికి ఏది ఇవ్వాలి, ఎవరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి ఒక మంచి ప్రయత్నం చేస్తున్నటువంటి మహా సారథి తెలంగాణ రాష్ట్ర ప్రదాత శ్రీ మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి ఒక దళిత బిడ్డగా, ఎందుకంటే ఇవాళ మల్లయ్య పటేల్ ఇంట్లో ఏ నీళ్లు తాగుతుందో మా పాలేరు మల్లయ్య ఇంట్లో కూడా గదే నల్ల ఉంటుంది. చూసిర్రా? ఇలా గది ఒకటే పైపులో ఇలా అందరం పంచుకుంటున్నాం ఒక తల్లి బిడ్డల్లాగా. ఇంత పూల బతుకమ్మలాగా మిషన్ భగీరథను పేర్చి అందరికీ సమానత్వాన్ని పంచిపెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక దళిత బిడ్డగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దళితులను ఇంకా మురుకు నీళ్ల నుంచి కలుషిత నీళ్ల నుంచి వేరు చేసి ఇలా పవిత్రమైనటువంటి ఆత్మలాగా పవిత్రమైనటువంటి నీళ్ళనిచ్చినటువంటి బిడ్డగా వారి కృతజ్ఞత తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై మిషన్ భగీరథ. ఏడబడినది నీ తెలంగాణ, హైలీ అబ్జెక్షనబుల్. నా తెలంగాణ, మన తెలంగాణ అనండి. నీ తెలంగాణ నువ్వు తెచ్చినావు తెలంగాణని.